టీటీడీ బ్రహ్మోత్సవాలు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని, పెరటాసి మాసం కూడా వస్తున్నందువల్ల భక్తుల రద్దీ అత్యధికంగా ఉంటుందని టీటీడీ ఈవో శ్రీ జె శ్యామలరావు చెప్పారు. అన్ని విభాగాల అధికారులు జిల్లా యంత్రాంగంతో సమన్వయం చేసుకుని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈఓలు శ్రీమతి గౌతమి, శ్రీ వీరబ్రహ్మంతో కలిసి టీటీడీలోని అన్ని విభాగాల అధికారులతో తిరుమలలోని అన్నమయ్య భవనంలో ఈవో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఈవో మీడియాతో మాట్లాడుతూ అక్టోబర్ 4 నుండి 12వ తేదీ వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. వార్షిక బ్రహ్మోత్సవాల్లో ముఖ్యమైన రోజుల్లో అక్టోబర్ 4న ధ్వజారోహణం ఉంటుందని, అదే రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రభుత్వం తరపున శ్రీ వెంకటేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం 8 నుండి 10 గంటల వరకు, రాత్రి 7 నుండి 9 గంటల వరకు వాహన సేవలు జరుగుతాయి. గరుడ వాహన సేవ సాయంత్రం 6:30 ప్రారంభమవుతుంది. భక్తుల రద్దీ దృష్ట్యా తిరుమల శ్రీవారి ఆలయంలో పలు ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలు రద్దు చేశారు. సుమారు 7 లక్షల లడ్డూల బఫర్ స్టాక్ను ఉంచుకోవడం జరుగుతుందని తెలిపారు. టీటీడీ నిఘా, భద్రతా సిబ్బంది మరియు జిల్లా పోలీసులతో పటిష్ట భద్రతా ఏర్పాట్లు, గరుడ సేవకు ప్రత్యేకంగా అదనపు భద్రత, నిత్యం కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా భద్రత పర్యవేక్షణ ఉంటుందని పేర్కొన్నారు. వార్షిక బ్రహ్మోత్సవాల దృష్ట్యా తిరుమల, తిరుపతిలలో పలు ఇంజనీరింగ్ పనులు కొనసాగుతున్నాయి. భక్తులను ఆకట్టుకునేలా విద్యుత్ దీపాలంకరణలు, వాహన సేవలు వీక్షించేందుకు మాడవీధుల్లో గ్యాలరీలు, పెద్ద డిజిటల్ స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నారు. అక్టోబర్ 4 నుండి 12వ తేదీ వరకు కాటేజీ దాతలకు గదుల కేటాయింపు ఉండదు. తిరుమలలో గదుల లభ్యత తక్కువగా ఉన్నందున తిరుమలలో గదులు లభించని భక్తులు తిరుపతిలో బస చేయాలని కోరారు. కళ్యాణకట్ట, ఇతర మినీ కళ్యాణకట్టలలో క్షురకులు నిరంతరాయంగా భక్తులకు సేవలందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి, అదనపు సిబ్బంది ఏర్పాటు, మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనం కంపార్ట్మెంట్లు, క్యూలైన్లలో అన్నప్రసాదం, పాలు, అల్పాహారం వితరణ, తిరుమలలోని అశ్వనీ ఆస్పత్రి, వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని వైద్య కేంద్రాలు, డిస్పెన్సరీలతో పాటు పలు ప్రథమ చికిత్స కేంద్రాలు, మొబైల్ క్లినిక్, అంబులెన్సుల ఏర్పాటు, 4000 మంది శ్రీవారి సేవకులు తిరుమలలోని అన్ని విభాగాల్లో భక్తులకు సేవలందిస్తారు. ఫోటో ఎగ్జిబిషన్, ఫలపుష్ప ప్రదర్శనశాల, ఆయుర్వేద, శిల్ప ప్రదర్శనశాలల ఏర్పాటు, టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్, ఇతర ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో వివిధ రాష్ట్రాల నుండి కళా బృందాలతో వాహన సేవల్లో ప్రదర్శనలు. అక్టోబర్ 8న గరుడ సేవ సందర్భంగా ఘాట్ రోడ్లలో ద్విచక్ర వాహనాల రాకపోకలు రద్దు చేశారు. అలిపిరి పాత చెక్పోస్ట్, శ్రీవారి మెట్టు వద్ద ద్విచక్ర వాహనాల పార్కింగ్ ఏర్పాటు జిల్లా పోలీస్ యంత్రాంగంతో సమన్వయం చేసుకుని భక్తులకు చక్కటి సేవలందించేందుకు టీటీడీలోని అన్ని విభాగాలు సిద్ధమవుతున్నాయని వివరించారు. అంతకుముందు ఈవో ఇంజనీరింగ్ పనులు, అన్నప్రసాదం, దర్శనం, వసతి, పోలీస్, కళ్యాణకట్ట, రవాణా, హెచ్డిపిపి, ఉద్యానవనం, వైద్యం, ఆరోగ్యం, శ్రీవారి సేవకుల సమన్వయంతో టీటీడీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగం భద్రతా ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. సివిఎండ్ఎస్ఓ శ్రీ శ్రీధర్, ఎఫ్ఏసిఏఓ శ్రీ బాలాజీ, సిఈ శ్రీ నాగేశ్వరరావు, ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, వివిధ శాఖాధిపతులు పాల్గొన్నారు.